శ్రీ ఓలేటి శ్రీనివాస భానుగారు రచించిన పొగబండి కథలలోని మరి ఒక కథ నేడే చూడండి తారుమారు. ఈ కథ నవ్య వారపత్రికలో నవంబర్ 12, 2008లో ప్రచురితమైంది. ఏఎస్ఎం సుబ్రహ్మణ్యానికి తల తీసేసినట్టయింది. తెగ కోపం వచ్చింది. పెళ్ళైన కొత్తలో అల్లుడి మర్యాదల మత్తులో నేలకి గజం ఎత్తులో నడుస్తున్న సుబ్రహ్మణ్యాన్ని ఎవరో బలవంతంగా భూమి మీదకి దించినట్టయింది. కాపురానికి క్వార్టర్స్లోకి అప్పుడే కొత్తగా వచ్చిన భార్య ముందు నెత్తిమీద పెట్టుకునే అత్తమామల సమక్షంలో వాడెవడో కోన్ కిస్కగాడు అంతలేసి మాటలంటాడా? తన ఐడెంటిటీనే సవాల్ చేస్తాడా? అలా అన్నవాడు ఆఫ్టర్ ఆల్ ఓ డొక్కు సినిమా హాలుకి మేనేజరు. ఆ ఊరంతటికీ అదొక్కటే సినిమా హాలు, అది సింగిల్ ప్రొజెక్టర్. అలాంటి హాలుకి వాడు పేరుకే మేనేజర్ గాని A to Z అన్నీ వాడే. నమో వెంకటేశ నమో తిరుమలేశ పాట వేసి కౌంటర్ తెరుస్తాడు. పెద్ద సైజు స్టీల్ చిప్పలాంటి బెల్ని మోగించి ప్రొజెక్టర్ గదిలోంచి బొమ్మ వేస్తాడు. సినిమా పోస్టర్ల తడకలు కట్టిన రిక్షాలో రికార్డులు వేస్తూ నేడే చూడండి మీ అభిమాన థియేటర్లో అంటూ ఊళ్ళో ఊరేగుతాడు. అక్కడితో అయిపోలేదు. రైల్లో ఆ ఊరికి వచ్చే సినిమా రీళ్ల బాక్సుల్ని, వాల్ పోస్టర్లని స్టేషన్ నుంచి బయటికి తీసుకురావడం, తిరిగి పంపడం లాంటివి సదరు మేనేజర్ పనులే. సినిమాలో హీరో మారు వేషాలు వేసినట్టుగా ఆ హాల్లో సినిమాలు వేయడానికి అతను రకరకాల పనులు పాపాలు కూడా చేస్తాడు. రైల్వే వాళ్ళకి అతను చేసే పుణ్యం ఫ్రీగా సినిమా చూపించడం. రైల్వే స్టాఫ్ మొహాలు దాదాపుగా అతనికి తెలుసు. బుకింగ్ కిటికీలోంచి మొహం చూపిస్తే చాలు, ఒరే సింహాద్రి రైల్వే స్టాఫ్ ఒగ్గేయ్ అని గేట్ కీపర్కి వినిపించేలా గట్టిగా కేకేస్తాడు. ఆ కేక వినిపించింది అంటే స్టేషన్ సిబ్బందికి లైన్ క్లియర్ దొరికినట్టే. కానీ ఆ రోజు ఏఎస్ఎం సుబ్రహ్మణ్యానికి లైన్ క్లియర్ దొరకలేదు. ఊరు పేరు లేని స్టేషన్లో సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఆగిపోయినట్టుగా సుబ్రహ్మణ్యం, అతని భార్య, అత్తమామలు బుకింగ్ కిటికీ దగ్గర నిలబడిపోయారు. అలా నిలబడిపోవడానికి కారణాలు సినిమా రీళ్లన్నీ ఉన్నాయి. ఆ రోజే సినిమా మారింది. అది తొలి ఆట. సాధారణంగా ఆ రోజు ఫ్రీ బాపత ఉండవు. స్టేషన్ సిబ్బందికి ఆ సంగతి తెలుసు. అందుకే 10 ఆటలు పడ్డ తర్వాతే ఫ్రీగా చూడ్డానికి వెడతారు. కానీ ఆ రోజు సుబ్రహ్మణ్యం 4 బుర్రలతో ఫ్రీ షోకి వచ్చాడు. నమో వెంకటేశ రికార్డు పడగానే, బుకింగ్ కిటికీ తెరవగానే స్టేషన్ స్టాఫ్ అంటూ అర్ధచంద్రాకారం కిటికీ సందులోంచి తన ముఖాన్ని జూమ్ చేశాడు. అప్పుడే కొబ్బరికాయ కొట్టి అగరొత్తులు తిప్పిన మేనేజర్కి ఆ రూపంలో బోణీ తగలగానే సెంటిమెంట్ దెబ్బతింది, చిర్రెత్తింది. టికెట్ల కోసం క్యూలో నిలబడ్డ వాళ్ళని రానివ్వకుండా కిటికీకి అడ్డంగా నిలబడ్డ సుబ్రహ్మణ్యాన్ని, అతని కుటుంబ సభ్యుల్ని కసురుకున్నాడు. బోణి కాకుండా ఇదేటి న్యూసెన్సు, వెనకనున్నాళ్ళకి జాగా అయ్యండి గట్టిగా మందలించాడు. అక్కడ తగిలింది సుబ్రహ్మణ్యానికి. నేనెవర్నో తెలుసా? అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ని. మేనేజర్ వినిపించుకోలేదు. జరుగు జరుగు పక్కకి జరుగు. సుబ్రహ్మణ్యం కదల్లేదు. ఏయ్ వినిపించడం లేదా? చెప్తుంటే నీకు కాదు? గొంతు పెంచాడు సుబ్రహ్మణ్యం. ఏంటండి కదలమంటే కదలరు? స్టేషన్ స్టాఫ్ మొహాలన్నీ నాకు తెలుసు. మిమ్మల్ని నేనెప్పుడు చూడలేదు. నేను నిన్ను చూడలేదు. కొత్తగా వచ్చాను. వారం రోజులే అయింది. అయితే వచ్చే వారం రండి. ఇవాళ కుదరదు. ఎందుకు కుదరదు? వెళ్ళి మీ ఎస్ఎం గారినే అడగండి. తొలి రోజు ఫ్రీగా ఒగ్గరు. ఆ సమయంలో సుబ్రహ్మణ్యం మామగారు జోక్యం చేసుకున్నారు. పోనీ వదిలిండి అల్లుడు గారు, ఇదిగో టికెట్లు తీసుకోండి అంటూ 4 5లు 20 రూపాయలు సుబ్రహ్మణ్యం చేతికి అందించాడు. మీరుండండి మామయ్య గారు, ఎందుకు వదలడో, ఎలా వదలడో చూస్తాను అంటూ బోర విడిచాడు సుబ్రహ్మణ్యం. ఆ బస్తీ మీద సవాల్ చూసి అతని భార్యకి భయం వేసింది. ఏమండి వద్దండి, పోదాం పదండి అంటూ అతని గడ్డాన్ని తన వైపు తిప్పుకుని బతిమాలింది. ఎందుకొచ్చిన గొడవ? పదండి అల్లుడు గారు అంది అత్తగారు. అంతలో మామగారు చొరవ తీసుకున్నారు. ముగ్గురు కలిసి సుబ్రహ్మణ్యాన్ని సైడింగ్లో పెట్టేశారు. 2 రోజుల తర్వాత ఆ ఊరి డొక్కు హాల్లో సినిమా మారింది. ఎన్టీఆర్, ఎస్వీఆర్ పోటీపడి నటించిన చిత్రం పాండవ వనవాసం. నేడే చూడండి మీ అభిమాన థియేటర్లో.
మేనేజర్ గొంతు మైకులో ఊరంతా తిరిగింది. ఆ సాయంత్రం నమో వెంకటేశ రికార్డు పడగానే జనం విరగబడ్డారు. మేనేజర్ ఆనందానికి అంతులేదు. 3 ఆటలకి సరిపోయే టికెట్లను ఒక్క ఆటకే అమ్మేశాడు. బెల్లు మోగింది. ప్రొజెక్టర్ తిరిగింది. అప్పటికి చాలాసార్లు చూసినా అదే మొదటిసారిగా చూస్తున్నట్టు జనం లీనమైపోయారు. మాయాద్యూతంలో పాండవులు ఓడిపోయారు. ద్రౌపది నిండు కొలువులోకి ఈడ్చుకు వచ్చిన ఘట్టం. తెర నిండా సావిత్రి కళ్ళింతలు చేసుకుంటూ కన్నీళ్లు కురిపిస్తూ పాట అందుకుంది. దేవా దీనబాంధవ ఇలా పాట మొదలు కాగానే అలా ఆట ఆగిపోయింది. సింగిల్ ప్రొజెక్టర్ కదూ, రీల్ అయిపోయింది. రీలు మార్చేలోగా జనం జంతికలు తిన్నారు, సోడాలు తాగారు. బెల్లు మోగింది. ప్రొజెక్టర్ తిరిగింది. ఒక్కసారి ఈలలు, అరుపులు, తిట్లు. తెర మీద సావిత్రి లేదు. వస్త్రాపహరణం లాంటిదేదో ఉంది గాని అది ద్రౌపదికి జరిగింది కాదు. చీరలేని చిన్నదానా, చిగురాకు వనెదానా అంటూ ఎన్టీఆర్ మంజుల వెంటపడి ఘంటసాల మాస్టారి గొంతులో పాడుతున్నాడు. ప్రొజెక్టర్ రూంలోని మేనేజర్కి సీన్ అర్థమైపోయింది. ఆ పాట వాడే వీడు సినిమాలోది. అంతకు ముందు రోజు వరకు తమ హాల్లో ఆ సినిమా ఆడింది. అందులోని ఓ రీలు పాండవ వనవాసం రీళ్లలో కలిసిపోయింది. ఆట ఆభాసుపాలై తెర చిరిగిపోయింది. ముందు రోజు రాత్రి ఏమైందంటే, సెకండ్ షో పూర్తి కాగానే వాడే వీడు సినిమా రీళ్ల బాక్సుల్ని తీసుకుని సినిమా హాల్ గేటు కీపరు సింహాద్రి రైల్వే స్టేషన్కి వచ్చాడు. దాన్ని పార్సిల్ బుక్ చేయించాడు. షెడ్యూల్ ప్రకారం ఆ బాక్సుని తెల్లారగట్ల 4 గంటల అప్ ప్యాసింజర్లో లోడ్ ఎయ్యాలి. అలాగే 3 గంటలకు వచ్చే డౌన్ ప్యాసింజర్లో పాండవ వనవాసం రీళ్ల బాక్సుని అన్లోడ్ చేయాలి. సాధారణంగా ఈ వ్యవహారాల్ని సినిమా హాల్ మేనేజర్ చూసుకుంటాడు. కానీ ఆ రోజు ఏదో పని పడింది. గేట్ కీపర్ సింహాద్రిని స్టేషన్కి పంపించాడు. సింహాద్రి బాగా అలసిపోయినట్టున్నాడు. ప్లాట్ఫామ్ బెంచీ మీద నిద్రపోయాడు. 3 గంటల డౌన్ ప్యాసింజర్ వచ్చింది. పాండవ వనవాసం డబ్బా దిగింది. మరో గంట తర్వాత అప్ ప్యాసింజర్ వచ్చింది. వాడే వీడు బాక్స్ వెళ్ళింది. ఆ గంట తేడాలో ఏఎస్ఎం సుబ్రహ్మణ్యం పథకం వేశాడు. పగ తీర్చుకున్నాడు. సాధారణంగా సినిమా రీళ్ల బాక్సులకి తాళం కప్పలు వేస్తారు. కానీ చాలా సందర్భాల్లో అవి ఏ తాళం చెవితో తిప్పినా ఊడిపడేలా ఉంటాయి. ఆ రోజు నైట్ డ్యూటీలో ఉన్న సుబ్రహ్మణ్యం స్టేషన్లోని తాళాల గుత్తిని ఉపయోగించాడు. బాక్సులు తెరిచాడు. వాడే వీడు పాండవ వనవాసం రీళ్లలో ఒకటి తారుమారయింది. ఆనాటి నుంచి ఏ సినిమా అయినా సరే ఫస్ట్ డే ఫస్ట్ షోకి బుకింగ్ కిటికీ దగ్గర స్టేషన్ స్టాఫ్ కనిపించగానే ఒరే సింహాద్రి, రైల్వే స్టాఫ్ ఒగ్గేయ్ అని సినిమా హాల్ మేనేజర్ గొంతు వినిపిస్తుంది. స్టేషన్ సిబ్బందికి లైన్ క్లియర్ దొరుకుతుంది. కథ సమాప్తం.